ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఏం చెప్తారు మేడం? ఉత్తరాంధ్రలోని పట్టణంలోని శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు తల్లి, ఉత్తరాంధ్ర కల్పవల్లి కనకమహాలక్ష్మి తల్లి సంపూర్ణమైన ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ పార్టీకి అందులో అనేక సంక్షేమ ఫలాలతో ఈరోజు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతుతో ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడాను విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇంకా అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరా, పదవులున్నా నేను గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు ఈ 3 జిల్లాలకి ఎంపీగా ఉన్నాను. అలాగే విజయనగరం 2 సార్లు ఎంపీగా చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. అంటే ఆ అనుభవం ఉంది. వెళ్ళే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడాను విశాఖ అభివృద్ధి కోసం మీరు ఒకసారి చూస్తే www.sansad.coinలో చూస్తే ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని ఫ్రూట్ఫుల్ చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు అందించాలి, ఆ ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి, అటు యువత కానీ మహిళలకు కానీ, అలాగే ఇక్కడ ఉన్న ఇప్పటికే ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లోనూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కూడా ఇక్కడ తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అటువంటిది వీళ్ళు ప్రజల వాయిస్నే పార్లమెంట్లో వినిపించడానికి అవకాశాన్ని మనం ఒక బీసీ మహిళగా నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి. మరి వీళ్ళ అమ్మవారిని పూర్తిగా ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పని మరి మీ అందరి తాలూకా అసలు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మరింత చేరువగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందాలి, వాటిని కంటిన్యూ అవ్వాలంటే వైఎస్ఆర్ పార్టీని గెలిపించారని ఆ తల్లి తాలూకు పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పిస్తేనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరా, నేను ఇంకెవరైతే నాలోకి లవ్వచ్చేమో కానీ నేను పూర్తిగా నాకు ఇది పుట్టినిల్లు శ్రీహరిపురం, నా పుట్టినిల్లు ఇది, పెట్టినిల్లు విజయనగరం. నేను పుట్టినిట్లో ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ చదువుతున్నాను కూడా, ఇక్కడ పెరిగాను. సో ఇక్కడ నాకు ఎవరు వేరే అనడానికి కూడా క్వశ్చన్ కూడా లేదు. ఇక్కడ అడగండి. గత ఎన్నికల్లో విశాఖ ఉన్నటువంటి సిటీ 4 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు టీడీపీ బలంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ముందుకు వెళ్ళబోతున్నారు. ఏ పార్టీ ఆ పార్టీ గురించి చెప్పుకున్నా ఇప్పుడు ప్రజలకి అజెండాలో చెప్పిందే కాకుండా ఇంకా ప్రత్యేకమైన పథకాలతో ఈవేళ ప్రజలకు చేరువగా ఈరోజు ఇచ్చిన అటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీనే ఎంపీ చేసుకుంటా కానీ ఎవరో ఏదో అనుకుని మేము గెలుస్తామంటే ఏమవుతుంది? మాట చెప్పడం దాటివేయడం అవతల పార్టీల తాలూకా నైజం. ఇది చెప్పకపోయినా చేసి చూపించే పని జగన్మోహన్ రెడ్డి గారి పని. ఆయన మాతో పాటు ఏ కార్యక్రమైనా పార్టీ గురించి చేసే మనుషులుగానే ఎప్పుడు ఉంటాం. కాబట్టి కూడా ఆ విధంగానే గౌరవాన్ని కూడా ఇస్తుంది. ఈరోజు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో రాష్ట్రంలోనే అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సీనియర్ నాయకురాలు, గతంలో 2 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసినటువంటి అనుభవం, గతంలో ఉత్తమ పార్లమెంటేరియన్గా వారికి ఉన్నటువంటి అనుభవం, పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేసి డాక్టరేట్ సంపాదించుకున్నటువంటి ఉన్నత విద్యార్థురాలైనటువంటి ఝాన్సీ గారు, మన ప్రాంత బిడ్డ, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి విజయనగరం జిల్లా కోడలుగా వెళ్ళినటువంటి ఝాన్సీ గారు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల తాలూకా పూర్తి ఆశీస్సులు, ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు, విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ ఆశీస్సులు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మీ ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రానటువంటి కాలంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాలు, గతంలో ఏవైతే 11 నియోజకవర్గాలు గెలుచుకున్నామో ఈసారి 15 గెలుచుకోవాలనేటువంటి దిశగా పనిచేస్తూ ఉన్నాం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకునేటువంటి దిశగా పనిచేస్తామని చెప్పి కూడా గతంలో చెప్పాం. దానికి అనుగుణంగా ఏ రకమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలి, ఏ రకంగా ఎన్నికల ప్రచారాలు చేయాలి, ఏ రకంగా ఎన్నికల ప్రణాళికలు రూపొందించాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింతగా ఏ రకంగా బలపరచాలి. ఎందుకంటే అటు గ్రామీణ ప్రాంతం, ఇటు నగర ప్రాంతం, అటు గిరిజన ప్రాంతం కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. కాబట్టి తప్పకుండా గతంలో వచ్చినటువంటి సీట్ల కన్నా ఒక సీట్ అన్నా ఎక్కువగా తెచ్చుకునేటువంటి దిశగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం.